నమస్కారం ప్రియులారా. ఈరోజు మనం ఏపీ టెట్ పేపర్ 2 వ్యాకరణ శ్రేణిలో చాలా అవసరమైన అంశాన్ని నేర్చుకోబోతున్నాం. అది వాక్యం రకాలు. ముందుగా వాక్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. వాక్యం అనేది పూర్తి భావాన్ని తెలిపే పదాల సముదాయం. ఉదాహరణకు రాము పాఠశాలకు వెళ్ళాడు అనే వాక్యం ఒక పూర్తి భావాన్ని వ్యక్తం చేస్తుంది. తెలుగు వ్యాకరణంలో వాక్యాలు వివిధ ప్రమాణాల ఆకారంగా రకాలుగా విభజించబడతాయి. ఇప్పుడు వాక్యాల రకాలు, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, విధివాచక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆజ్ఞావాచక వాక్యం, విస్మయార్థక వాక్యం. రూప నిర్మాణం ఆధారంగా వాక్య రకాలు. మొదటి, సరళ వాక్యం, సింపుల్ సెంటెన్సెస్. 2, సంక్లిష్ట వాక్యం, కాంప్లెక్స్ సెంటెన్సెస్. 3, యోగ వాక్యం, కాంపౌండ్ సెంటెన్సెస్. ప్రకారం ఆధారంగా వాక్య రకాల్లో ముందుగా మనం విధివాచక వాక్యం గురించి తెలుసుకుందాం. ఏదైనా విషయం గురించి తెలియజేసే వాక్యం. విధివాచక వాక్యానికి ఉదాహరణ, రవి పాఠశాలకు వెళ్తాడు, రాము దేవాలయానికి వెళ్తాడు. సెకండ్ వన్, ప్రశ్నార్థక వాక్యం, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఏదైనా విషయం గురించి ప్రశ్నించే వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ఉదాహరణకు, నీవు పాఠశాలకు వెళ్తావా అనేది ప్రశ్నార్థక వాక్యం. థర్డ్ వన్, ఆజ్ఞావాచక వాక్యం, ఇంపారేటివ్ సెంటెన్సెస్. ఆజ్ఞ, అభ్యర్థన లేదా సూచనను తెలిపే వాక్యాన్ని ఆజ్ఞావాచక వాక్యం అంటారు. ఉదాహరణకు, బడికి వెళ్ళు, నీ పని పూర్తి చెయ్యి, ఇలాంటి వాక్యాలన్నింటినీ కూడా ఆజ్ఞావాచక వాక్యం అంటారు. ఇప్పుడు 4వ తీసుకున్నట్లయితే విస్మయార్థక వాక్యం. ఉదాహరణకు, ఆశ్చర్యం, ఆనందం, కోపం వంటి భావాలను తెలిపే వాక్యాన్ని విస్మయార్థక వాక్యం అంటారు. ఉదాహరణకు, ఏమి అందమైన దృశ్యం. ఇప్పుడు మనం తెలుగు వ్యాకరణంలో వాక్య రకాలకు సంబంధించి రూప నిర్మాణం ఆధారంగా వాక్య రకాల్లో ముందుగా సరళ వాక్యం. సరళ వాక్యం అంటే ఒకే క్రియ భావాన్ని వ్యక్తం చేసే వాక్యం సరళ వాక్యం అంటారు. ఉదాహరణకు, అతను పుస్తకం చదువుతున్నాడు. తర్వాత 2వ తీసుకున్నట్లయితే సంక్లిష్ట వాక్యం. ప్రధాన వాక్యంతో పాటుగా ఉపవాక్యం కలిగి ఉండే వాక్యాలను సంక్లిష్ట వాక్యాలు అంటారు. ఉదాహరణకు, నాన్న వచ్చేసరికి నేను ముందే చదివాను. 3, యోగ వాక్యం. 2 లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర వాక్యాలు కలిసిన వాక్యాన్ని యోగ వాక్యం అంటారు. ఉదాహరణకు, నేను బడి వెళ్ళాను కానీ రాము ఇంట్లో ఉన్నాడు. ఇటువంటి వాక్యాలని యోగ వాక్యం అని అంటారు. ఇప్పుడు మనం తెలుగు వ్యాకరణం సంబంధించి వాక్యం రకాల్లో ప్రాక్టీస్ బిట్, టెట్ స్టైల్లో టెట్ పరీక్షలో ప్రశ్నలు రావడం జరుగుతుంది. ప్రశ్న తీసుకున్నట్లయితే, నీవు ఎంత అందంగా పాడావు. ఇది ఏ రకమైన వాక్యం? ఏ, విధివాచక వాక్యం. బి, ప్రశ్నార్థక వాక్యం. సి, ఆజ్ఞావాచక వాక్యం. డి, విస్మయార్థక వాక్యం. సమాధానం డి, విస్మయార్థక వాక్యం. ప్రశ్న 2, అతను పుస్తకం చదువుతున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఏ, సరళ వాక్యం. బి, సంక్లిష్ట వాక్యం. సి, యోగ వాక్యం. డి, ఏది కాదు. సమాధానం సరళ వాక్యం. ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనకి తెలుగు వ్యాకరణం సంబంధించి వాక్య రకాలు మనకి టెట్ పరీక్షలో రావడం జరుగుతుంది. ఈ విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి, గమనించుకోవాలి.
ఇది మన తెలుగు వ్యాకరణం వాక్యం రకాలు పాఠం. ఇలాంటివే మరెన్నో పాఠాలు, బిట్స్, ప్రాక్టీస్ ప్రశ్నలతో మీ ముందుకు రాబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఏపీ టెట్ పేపర్ 2 విజయం సాధించేందుకు మాతో సాగండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.